ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో నేను ఈరోజు మాట్లాడబోయే నా బీసీ జాతి కులం అగ్నికుల క్షత్రియులు లేదా గంగపుత్రులు బెత్స మత్స్యకారులుగా పిలువబడేటటువంటి నా బీసీ జాతి గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. సముద్ర తీర రేఖ ప్రాంతంలో జీవనం సాగిస్తూ మరి ప్రమాదానికి ఎదురెళ్తూ మరి పౌరుషానికి ప్రతిరూపంగా ఆత్మగౌరవంతో బతుకుతూ నీతికి నిజాయితీకి మారుపేరుగా జీవనం సాగిస్తున్నటువంటి కులాలు అగ్నికుల క్షత్రులు కానీ బెస్త కానీ మత్స్యకారులు కానీ మరి ఈ జీవన ప్రమాణాలు సాగిస్తున్నటువంటి ఈ కులాలను ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాధికారంలో వాటా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వెంటనే అగ్నికుల క్షత్రుల కార్పొరేషన్ కానీ మత్స్యకార కార్పొరేషన్ కానీ బెత్స కార్పొరేషన్ కానీ వారి జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాము. అనాదిగా మా సోదరులను ఎస్టీల్లో చేర్చాలని చెప్పేసి డిమాండ్ బలంగా అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందితో ప్రదర్శనలు చేసినటువంటి చరిత్ర ఈ కులాలకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ డిమాండ్ని గౌరవించి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని గౌరవించి అది వెంటనే కూడా ఓబీసీ కమిషన్కి పంపించి పార్లమెంట్కి పంపించి ఏదైతే ఎస్టీ జాబితాలో అడుగుతున్నటువంటి కోరికను నెరవేర్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా జాతి సోదరులు అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులు బెత్తవారు రాష్ట్ర ప్రభుత్వంగా కడు పేదరికంలో బ్రతుకుతూ విద్యకు దూరం అవుతున్నారు, పేదరికంతో నలిగిపోతున్నారు. ఇటువంటి వారికి ఆర్థిక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తూ అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో మా సోదరులైన అగ్నికుల క్షేత్రులను మత్స్యకారులను బెస్తవారులను కలవబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. వారి జీవన స్థితిగతులు వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ రాజ్యాధికారంలో వాటా వాళ్ళ హక్కు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ కులాల యొక్క మనోభావాలను ఆ కులాల యొక్క ఆత్మగౌరవాన్ని గౌరవించి రాజ్యాధికారంలో వాటా కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.